నెల్లూరు సిటీ నియోజకవర్గం 4-10 డివిజన్లో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్నారు మాజీ మంత్రి పొంగూరు నారాయణ. రాష్ట్ర ప్రజలందరికీ సుపరిపాలన అందించాలన్న మంచి ఉద్దేశంతోనే తెలుగుదేశం, జనసేన పార్టీలు బీజేపీతో పొత్తు పెట్టుకున్నాయని అన్నారు మాజీ మంత్రి పొంగూరు నారాయణ. దాదాపు ఒక 50 ఏళ్ళు పైగా తిరగడం జరిగింది. అయితే వీళ్ళందరూ కూడా ఒకటే చెప్తున్నారు, ఈసారి ఓటు మీకే. వాళ్ళ నోటి నుంచి వచ్చేది ఈసారి ఓటు మీకే. అంటే పోయినసారి వీళ్ళలో కొందరు ఓటు వేయలేదని ఆడ క్లారిటీ ఉంది. బట్ ఈసారి మాత్రం మీకే వేస్తాం, మీరే గెలిచేది, అత్యధిక మెజారిటీతో గెలుస్తారు. అంతేగాని రాష్ట్రంలో తెలుగుదేశం వస్తుందని చాలా స్పష్టంగా చెప్తున్నారు. దానికి కారణం ఏంటంటే గత ప్రభుత్వంలో చేస్తుంది. ఇప్పుడు మనం నిలబడి ఉన్నాం, ఈ రోడ్డు ఎండ్ టు ఎండ్ రోడ్, అంటే ఆ చివరి నుంచి ఈ చివరి దాకా వేసాం. ఎందుకు వేసామంటే దుమ్ము లేని రోడ్డుగా ఉండటం కోసం. రోడ్డు మీద దుమ్ము ఉండకూడదు, రోడ్డు మీద డస్ట్ ఉండకూడదు. డస్ట్ ఎప్పుడు ఉండదు, ఎప్పుడైతే జనరల్గా ఏంటంటే అంతకుముందు అయితే గతంలో ఈ రోడ్డు ఉంటే ఒక 12 అడుగులు 11 అడుగులు సిమెంట్ రోడ్డు వేసేవాళ్ళు, తారు రోడ్డు, అటు ఇటు వదిలేసేవాళ్ళు. 2 వెహికల్స్ ఈ రోడ్డు మీదకి వస్తే ఒక వెహికల్ కిందకి దిగాల్సిందే మట్టి రోడ్డు మీదకి. అది చక్రాలతో మట్టిని తీసుకొని వచ్చి ఆ తారు రోడ్డు మీద సిమెంట్ రోడ్డు మీద వెళ్తుంది. వెనకాల వచ్చే వెహికల్ దాన్ని తొక్కుంటూ పోద్ది, డస్ట్ పైకి వస్తుంది. సో డస్ట్ లేకుండా ఉండాలంటే ఎండ్ టు ఎండ్ రోడ్లు ఉండాలి. అది ప్రపంచం మొత్తంలో ఎక్కడైనా డెవలప్డ్ కంట్రీస్ అంతా ఉండే సిస్టమ్. అలాంటి సిస్టమ్ ఈరోజు నెల్లూరులో చేసాం. చాలా చక్కగా ఉంది. ఇప్పుడు ఉన్న రోడ్డు ఆల్మోస్ట్ ఎంతో క్లీన్గా ఉంది. అసలు ఈ యొక్క మున్సిపాలిటీ క్లీన్ చేయటంలో, రోడ్లు క్లీన్ చేయట్లేదు, అందరికీ తెలిసిందే. కాలువలు, డ్రైన్స్ క్లీన్ చేయటంలా. కానీ ఈ రోడ్డు ఇంత బాగుందంటే కారణం ఏంటంటే ఎండ్ టు ఎండ్ రోడ్. ఆ విధంగా తెలుగుదేశం ప్రభుత్వంలో 2014-19లో నెల్లూరులో ఉన్న అన్ని ఏరియాలు రోడ్లనైతే ప్రత్యేకంగా స్పెషల్గా, అది కూడా పెద్ద కంపెనీ ద్వారా చేయించాం. ఎల్ఎన్టీ, షాపుంజీ, మెగా, ఎన్సీసీ వాళ్ళు కొద్దిగా క్వాలిటీ బాగా మెయింటైన్ చేస్తారు. ఆ ఉద్దేశంతో వాళ్ళ దగ్గర చేయించడం జరిగింది. మెజారిటీ రోడ్లు నాకు తెలిసి 95% వాళ్ళే చేశారు. అందువల్ల ఈరోజు ఈ రోడ్లన్నీ ఇంత స్ట్రాంగ్గా ఉన్నాయి. అసలు కొత్తగా నేను కాదు మొన్న వేసినట్టుగా ఉన్నాయి. దానికి కారణం ఏంటంటే ఆ క్వాలిటీ వాళ్ళు మెయింటైన్ చేయటం. అదేవిధంగా చూస్తే ఎంతో బాధేస్తుంది. ఎక్కడ చూసినా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, దానికి సంబంధించిన మ్యాన్హోల్స్ అవపడుతున్నాయి, మ్యాన్హోల్ కప్స్. ఏ రోడ్డుకు పోయినా, ఎక్కడికి పోయినా మ్యాన్హోల్ కప్స్. నిజంగా వాటిని చూస్తే ఎంతో బాధేస్తుంది. 550 కోట్లు పెట్టి భూమి లోపల మొత్తం నెల్లూరు సిటీ మొత్తం 54 డివిజన్లలో అర్బన్, రూరల్ మొత్తం అండర్ గ్రౌండ్లో పైపులు వేసేస్తున్నాం. జస్ట్ ఇళ్లలో నుంచి కనెక్షన్ ఇచ్చేస్తే దోమలు లేని నెల్లూరు నగరం అయిపోద్ది. జస్ట్ కనెక్షన్ చేయటం, ఇంక వేరే పని ఏం లేదు. ఎందుకంటే దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ప్లాంట్ కూడా కట్టేసాం. ఈ నీళ్ళన్నీ ఎక్కడికైతే పోతాయో అక్కడ ఆ వాటర్ని అంతా ట్రీట్ చేసి బయటకు వదిలేస్తారు పొలాల్లోకి. అలాంటి సిస్టమ్ కూడా కంప్లీట్ చేసాం. ఓన్లీ కనెక్షన్స్ అది చేయలే వీళ్ళు. నిజంగా దారుణం. 5 ఏళ్ళు అయిపోయింది. అది కేవలం ఒక 3 నెలలు 6 నెలలు చేయాల్సిన పని. 3 నెలలు 6 నెలల్లో ఆ కనెక్షన్స్ అన్నీ అయిపోయినాయి. కానీ వాళ్ళకి చేయాలనే ఉద్దేశం లేదు. 43,000 ఇళ్ళు కట్టాడేస్తే అసలు ఇవ్వాలనే ఉద్దేశం లేదు. కాబట్టి వాటన్నిటిని అట్నే పెట్టారు. కాబట్టి ఖచ్చితంగా ఏదైతే 2014-19 దాకా పనులు చేసాము, వాటి ఆగిపోయండి. 5%, 10%, 15% ఆగిపోయింది. వాటన్నిటిని ప్రభుత్వం రాగానే కంప్లీట్ చేస్తాం. అదేవిధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీతో కూడా అలయన్స్ పెట్టుకోవడానికి కూడా కారణం ఏంటంటే ఈ రాష్ట్రం విడిపోయిన రాష్ట్రం. మనకున్న మహానగరం హైదరాబాదు తెలంగాణకు పోయింది. ఇన్కమ్ జనరేట్ అయ్యేదంతా హైదరాబాద్లో. అక్కడున్న ఐటీ కంపెనీలు కానీ, ఇండస్ట్రీస్ కానీ, ఆడున్న రియల్ ఎస్టేట్ వల్ల కానీ ప్రభుత్వానికి అనేక విధాలుగా ట్యాక్స్లు వస్తాయి. బిల్డింగ్స్ ఎన్నో కడతా ఉంటారు, లక్షల్లో కడుతున్నారు. వాటిని అమ్మటం వల్ల రిజిస్ట్రేషన్ ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. వాటి మీద ఇంటి పన్ను ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. రియల్ ఎస్టేట్ అబ్నార్మల్గా పెరుగుతుంది. అవి సేల్ వల్ల ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. అక్కడ వ్యాపారస్తులు చేసే వ్యాపారంలో వచ్చే టీడీఎస్ వల్ల కావచ్చు, డిఫరెంట్ ఇన్కమ్ వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ఇవన్నీ తెలంగాణకు పోయినాయి. మొత్తం తెలంగాణకు పోయింది, మనకేమీ లేదు. అమరావతి రాజధాని డెవలప్ చేయాలంటే దాన్ని కూడా అడ్డుకట్టేశారు జగన్మోహన్ రెడ్డి గారు.
అందుకని యాక్చువల్గా ఏంటంటే కేంద్రంతో సయోధ్యతగా ఉంటే ఈ రాష్ట్రానికి పెట్టుబడులు రావడానికి వాళ్ళ యొక్క సపోర్ట్ కోసం యాక్చువల్గా చేయడం జరిగింది. ఖచ్చితంగా తెలుగుదేశం ఈ యొక్క కాంబినేషన్తో అత్యధిక మెజార్టీ సీటు తెచ్చుకుంటుంది. తెచ్చుకోవటమే కాదు, సుపరిపాలన, ప్రజలకి సుపరిపాలన ఇవ్వటం, అదేవిధంగా యువతకు ఉద్యోగాలు రావాలి. యువతకు ఉద్యోగాలు రావాలంటే ఖచ్చితంగా ఇండస్ట్రీస్ రావాల్సిందే. పోర్ట్లు, ఇండస్ట్రీస్ ఇవన్నీ రావాలా. అవన్నీ రావాలంటే కేంద్ర ప్రభుత్వం యొక్క సపోర్ట్ కూడా కావాలనే ఉద్దేశంతో ముందుకు పోవడం జరిగింది. ఖచ్చితంగా 24లో గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారు. ఈ రాష్ట్రంలో సుపరిపాలన ఇవ్వడం జరుగుతుంది. అంటే ఒక పక్క డెవలప్మెంటు, ఒక పక్క సంక్షేమం, యువత యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ముందుకు పోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. డివిజన్లో రాజీవ్ గాంధీ కాలనీలో ఈరోజు మన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పొంగూరు నారాయణ గారు ఈరోజు గడప గడపకి వెళ్ళి వాళ్ళందరినీ కూడా తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేయమని చెప్పి, అలాగే సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేయమని చెప్పి అందరిని కూడా అభ్యర్థించడం జరిగింది. ఎక్కడికి వెళ్ళినా కూడా, సార్ వెళ్ళినా కూడా ఈసారి మీకే అని ప్రతి ఒక్కరు కూడా చెప్పడం జరుగుతుంది. గతంలో ఒక పొరపాటు చేసాం, ఈసారి ఆ పొరపాటు చేయమని అడగం. కొంతమంది ఇక్కడ ఉండేవాళ్ళు వాళ్ళకి ఏంటంటే ఈ ప్లాట్స్లే మన పొజిషన్ సర్టిఫికేట్స్ లేవు వాళ్ళకి. ఆ పొజిషన్ సర్టిఫికేట్ సార్ దృష్టికి తీసుకొచ్చారు. సార్ రాగానే, రేపు గవర్నమెంట్ రాగానే వాళ్ళందరికీ కూడా పొజిషన్ సర్టిఫికేట్స్ కూడా ఇస్తామని చెప్పారు. ఇక్కడ ఎక్కువగా అన్ని కులస్తులు ప్రతి ఒక్కరు కూడా ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ కూడా డైలీ వేజ్ లేబర్గా పనిచేసుకొని జీవనం సాగించేవాళ్ళు కాబట్టి సార్ వాళ్ళ ఇబ్బందులన్నీ కూడా గ్రహించి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా నేను కంప్లీట్ చేస్తానని చెప్పి ఈరోజు నారాయణ సార్ హామీ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా రేపు జరగబోయే ఎలక్షన్స్లో రేపు పొంగూరు నారాయణ సారు అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నారు. మంచి శాఖలో మంత్రి కాబోతున్నారు. కాబట్టి ప్రజలకు ఏవైతే హామీలు అయితే ఇస్తున్నారో పొంగూరు నారాయణ గారు, అవన్నీ కూడా నెరవేర్చేదానికి మేము కూడా సార్కి అప్పుడప్పుడు గుర్తు చేస్తూ ఉంటాం. సార్ మీరు పలానా ఏరియాలో పలానా మధురానగర్